చర్చలు ఈరోజు కొలిక్కి రానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఉమ్మడి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అలాగే తెలుగుదేశం ఇంకా జనసేన అధ్యక్షులు అందరూ కలిసి ఒక ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం. బీజేపీ వైపు నుంచే ఎక్కువ కోరికలు ఉన్నట్టు, ఎక్కువ వేడికోళ్ళు ఉన్నట్టు సెక్షన్ ఆఫ్ మీడియా, తెలుగు సెక్షన్ ఆఫ్ మీడియా రాసింది. దానికి భిన్నమైన కథనాలు జాతీయ మీడియాలో వచ్చాయి. అంటే బీజేపీతో సెయిల్ కావాల్సిన అవసరం ఏంటనేది బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుకి బ్రీఫ్ చేసినట్టు తెలిసింది. సో ఒక డిఫరెంట్ వర్షన్ అనమాట. నేషనల్ మీడియా అంతా ఒక ఎత్తు అయితే మన మీడియా ఒక ఎత్తు. అసలు ఏం జరుగుతోంది? నిజంగానే తెలుగు మీడియా నిర్ణయించినట్టు, నిర్దేశించినట్టు, అలాగే ఆదేశించినట్టు 30 సీట్లకే బీజేపీ జనసేన అసెంబ్లీ సీట్లకు పరిమితం అయ్యి 6 నుంచి 8 ఎంపీ సీట్లకు పరిమితం అవుతుందా? అలాగే దేశ విశాల ప్రయోజనాలు, రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశం మరిన్ని ఔదార్యపూర్వక నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుందా? దీనికి సంబంధించి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు, అలాగే బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మరికొందరు గెస్టులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇద్దరికి నమస్కారం. అలాగే రవికిరణ్ గారు ఇంకా ప్రమీల గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రమీల గారు నమస్కారం, జనసేన అధికార ప్రతినిధి, వారికి కూడా నమస్కారం. టు స్టార్ట్ విత్ రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మొత్తానికి ఏంటంటే మీకు ఆదరణ ఉంది కానీ ఓట్లు లేవట. సో ఈ దిశగా తెలుగుదేశం కలిసి వస్తే మీరు దూసుకు వెళ్తారట. ఈ టకారాలు ఈరోజు పొద్దున సెక్షన్ ఆఫ్ మీడియాలో మనకి స్పష్టంగా కనిపించాయి. నిజంగా అంత ఆదరణ ఉన్నప్పుడు మీరు వాళ్ళని వీళ్ళని దేబరించాల్సిన అవసరం అయితే లేదు కదా. తెలుగులో రాయలసీమలో ఒక సామెత ఉంది, పూజలు లేక బూజు పట్టున్నా కానీ నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తా అన్నట్టు దేవుడు. నిజంగా అంత మహిమ ఉన్నవాడైతే బూజు పట్టి ఎందుకు ఉంటాడు? సో ఈ ప్రలాపాలన్నీ ఆ రకంగానే ఉన్నాయి. మీరు ఎట్లా చూస్తున్నారు వీటిని? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్లకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. మీకే కాదు వాసుదేవన్ గారు, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన దినపత్రికలు పార్టీల వారిగా నిట్ట నిలువుగా చీలిపోయాయి. దినపత్రికే కాదు, ఎలక్ట్రానిక్ మీడియా, కొంత ఎలక్ట్రానిక్ మీడియా కూడా వారికి సంబంధించిన పార్టీలకి కొమ్ముగాయటం, వారికి కావాల్సిన బాకాలు వద్దటం, ఎలివేషన్లు ఇవ్వటం మనం చూస్తానే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ పేపరు, వాళ్ళ సొంతం దస్తా పేపర్లు, బస్తా పెన్నులు ఉన్నాయి, రాసుకుంటే వెళ్ళిపోయి ఎవరి మీద పడితే మీద బదులు జల్లేయటం, లేకపోతే వ్యూస్ ని న్యూస్ గా రాసేసి ప్రజల మీద రుద్దే కార్యక్రమం చేస్తారు. అందుకని ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఈ యొక్క పత్రికలను చూసి విశ్వసించి నమ్మే పరిస్థితి పోయింది వాసుదేవన్ గారు. ఈ పత్రికలు రాసింది నిజమే అయితే అసలు ఆ టీడీపీ భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు ఎప్పుడో సంవత్సరంన్నర క్రితమే అయిపోయి ఉండాల్సింది. ఎప్పుడో రాసేశారు. ఇది జూన్ 2023 ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిశారో అప్పుడే రాసేశారు, పొత్తు కుదిరిపోయింది, ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు. మరి ఈ రోజు వరకు ఏమీ అనలేదే. మీరు ఒకసారి గమనిస్తే వాసుదేవన్ గారు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఇరు పార్టీ అధినేతలు ఎవరు అధికారికంగా మేము సీట్ల సర్దుబాటు గురించి చర్చిస్తున్నామని కానీ, పొత్తుల గురించి మాట్లాడతాం కానీ ఎవరు అధికారిక ప్రకటన ఎవరేం చేయలేదు. కేవలం మొన్న 2 రోజుల క్రితం మా రాష్ట్ర అధ్యక్షులు వారు, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి గారు కానీ, లేకపోతే సోమవీరాజు గారు చెప్పింది ఏంటి, 175 స్థానాలకి, అసెంబ్లీ స్థానాలకి 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి సమీక్ష సమావేశం జేపీ నడ్డా గారితోనూ వీరితోనూ జరిగింది. సో దాని మీద అన్ని స్థానాల్లో పోటీ మీద మేము చర్చించాము. ఆశావాహు లిస్టు కూడా ఏదైతే మేము తీసుకున్నామో గత 4-5 వారాలుగా అటు కేంద్ర బీజేపీ నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ కాల్స్ కు రావడం జరిగింది. మీ ప్రిఫరెన్స్లు ఏంటి, ఎవరుంటే బాగుంటుంది. సో ఇటువంటి అన్ని సర్వేలన్నీ తీసుకొని ఒక జాబితా రెడీ చేస్తున్నాం. దాని మీద చర్చ జరిగిందని మాత్రమే చెప్పారు కానీ ఈ రోజు వరకు అధికారిక ప్రకటన ఏమి లేదు. ఏదైతే ప్రింటర్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అది ఆ సంఖ్య, ఈ సంఖ్య, అలా అడుగుతున్నారు, ఇలా అడుగుతున్నారు. ఒకటి వాసుదేవన్ గారు, మీకు ఒకసారి గుర్తు చేస్తే గత నెల టైమ్స్ నౌ నావికా గారి ఇంటర్వ్యూలో అమిత్ షా గారు ఒక విషయం చెప్పారు. ఏంటి, నావికా గారు అడిగారంటే అకాలీ దళతో మీరు చర్చ చేస్తున్నారా అంటే, అవును చర్చ చేస్తున్నాము, ఇంకా ఏమీ ఫైనలైజ్ కాలేదు అన్నారు. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా, అక్కడ కూడా మీరు ఎన్డీఏ కుటుంబం పెంచుకుంటున్నారా అన్నారు. చూద్దాం, కొన్ని రోజుల్లో దాని స్పష్టత వస్తున్నారు. సో మనకి గమనించాల్సింది ఏంటంటే, అటు అకాలీ దళతో పొత్తు విషయం చర్చ జరుగుతుందని ఆన్ రికార్డ్ అమిత్ షా గారు చెప్పినప్పటికీ ఈ రోజు వరకు పొత్తు ఖరారు కాలేదు. ఈ రోజు వరకు దగ్గర నెల అవుతుంది, ఈ రోజు వరకు కాలేదు. అంటే ఏంటి, చర్చలు జరగచ్చు, కొన్ని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మెటీరియల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇప్పుడు బీజు జనతా దళతో చర్చ జరుగుతుంది సార్ ఒడిశాలో. ఆ విషయాన్ని ఇరు పార్టీ అధినేతలు
మీడియా ముందుకు చెప్పారు. మా మా పార్టీ అధినేత జూలారం గారు, మాజీ కేంద్ర మంత్రి, ఒరిస్సా మంత్రి గారు, వారు స్పష్టంగా చెప్పారు, ఓకే బీజూ జనతా దళతో వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అని. దాని మీద అమిత్ షా గారు, నడ్డా గారు మాతో మాట్లాడారు. మేము ఒంటరిగా వెళ్ళటం కూడా సిద్ధంగా ఉన్నాం, ఏదైనా సరే హైకమాండ్ నిర్ణయం తీసుకోమన్నాం అని చెప్పడం జరిగింది. అలాగే బీజూ జనతా దళ అధినేతలు కూడా స్పష్టం చెప్పారు. సో అక్కడ ఇరు పార్టీ అధినేతలు కూడా కన్ఫర్మ్ చేశారు జరుగుతుందని. సో ఆ చర్చలు జరుగుతున్నాయని. ఇక్కడ ఇరు పార్టీ అధినేతలు ఎవరో కన్ఫర్మ్ చేయలేదు, ఎవరేం చేయలేదు. ఒకవేళ చర్చ జరిగిన మెటీరియల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఈ లోపే పుంకాలుగా రాసేసి నిన్న హెడ్డింగ్, ఇవాళ హెడ్డింగ్, ఒక్కో పేపర్ ఒక్కో రకంగా, ఆ సంఖ్య ఇలా అంట, ఈ సంఖ్య ఇలాగా, ఇదిగో స్థానాలు అయిపోయింది. ఏ సార్ నిన్నంతా ఏం కలవలేదు కదా, నిన్నంతా అన్ని రాశారు, ఇదిగో పలానా టైంకి వెళ్తున్నారు, పలానా టైంకి. ఎక్కడికి వెళ్తారు, కలవలేదు కదా. కలుస్తారు, ఇవాళ రేపు ఎప్పుడో కలుస్తారు, చర్చిస్తారు. ఏ విషయం చర్చించి ఒక కొలిక్కి వస్తే అందరూ ప్రెస్ మీట్ పెట్టి విషయం చెప్తారు. సో దానికోసం మనం వెయిట్ చేయాలి. అంతేగాని ఒక పార్టీ మీద బురద జల్లేసే విధంగా, ఒకరిని తక్కువ చేసే విధంగా రకరకాల రాతలు రాసేసి ప్రజల్లో చాలా మంది ఫోన్ నిన్న వాసుదేవన్ గారు పొత్తు అయిపోయిందంట కదా, పలానా ఇచ్చేసారంట కదా, పలానా చేసేసారంట కదా, అది పలానా ఛానల్ అలా చెప్తున్నారు, పలానా పేరు ఇలా చెప్తున్నారంటే ఏం చెప్తారు సమాధానం వాసుదేవన్ గారు? వీళ్ళందరికీ పాప ఆ రకంగా కలుషితం చేసి వాస్తవాలు చెప్పొచ్చు కదా, వాస్తవాలు రాయొచ్చు కదా. లేకపోతే ఊహాజనితం, మేము ఇలా ఊహిస్తున్నాము అని కూడా రాయొచ్చు. దానికి కాలంలో ఉంటాయి, శీర్షికలు ఉంటాయి, అవి పెట్టుకుని రాసుకోవచ్చు. ఇది ఏది న్యూస్ అర్థం కావట్లేదు, ఏది వ్యూస్ అర్థం కావట్లేదు, ప్రజలు కన్ఫ్యూజ్ చేసేయటం, వాళ్ళ ఎజెండా పెట్టడం. సో వాళ్ళు ఈ రోజు రాసిన సంఖ్య కూడా నేను చెప్తున్నాను, గత 10 రోజుల క్రితం కూడా రాశారు అదే సంఖ్య. అయితే ఇన్ని గంటల పాటు 36-40 గంటల పాటు నిరీక్షించాల్సిన అవసరం ఏంటి? కాదు ప్రధానంగా వన్ వీక్ గా వస్తున్న దాంట్లో రవికిరణ్ గారు ఒక విషయం 2-3 రోజులుగా మరీ ప్రధానంగా రాస్తుంది ఏంటంటే, బీజేపీ అగ్రనేతల అభ్యర్థన మేరకు ఈ అభ్యర్థన ఏంటనేది ఒకవేళ మీకేమన్నా కమ్యూనికేషన్ ఉందేమో, మీరు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కదా, ఒకసారి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని. సార్ ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, ఒక చేతి అయితే ఉత్తి గాలి వస్తుంది. అభ్యర్థన ఇటువంటి పద ప్రయోగాలు కరెక్ట్ కాదు. నిజంగా వాళ్ళు రాసింది కరెక్ట్ అయితే, మేము ప్రాధాన్యపడుతున్నామంటే మరి 36 గంటల నుంచి 40 గంటలు ఎవరు నిరీక్షిస్తున్నారు అక్కడ ఢిల్లీలో స్పెషల్ ఫ్లైట్ తీసుకెళ్ళి? అది కూడా వారి అభ్యర్థన మేరకు మీరు నిరీక్షిస్తున్నారేమో, అలా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు? ఏమండి, వారి అభ్యర్థన మేరకే వీరు నిరీక్షిస్తున్నారేమో. అర్థం కాదు, వారి అభ్యర్థన మేరకే వీళ్ళు నిరీక్షిస్తున్నారేమో. అలా కూడా రాయమండి. ఇప్పుడు కళానికి 2 వైపులు పొదులు ఉందంటే ఓకే, అలాగనే రాయండి. మనమైతే స్వేచ్ఛ కదా, పత్రిక స్వేచ్ఛ, మనమే కాదలేము అంతే. సో నేననేది ఏంటంటే, ఇటువంటి రాతల వల్లే ప్రజలకు రోత పడుతుంది. అది ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయినాయి ఆ పత్రికలన్నీ, ఆ సదర్ పత్రికలన్నీ ఇంకా కోల్పోతాయి. దీనివల్ల ప్రయోజనం లేదు వాసుదేవన్ గారు. రైట్, ఒకసారి కీర్తన్ గారి దగ్గరికి వెళ్దాం, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే కీర్తన్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒక కొహెసివ్ అట్మాస్ఫియర్